మా గురువు గారు కూడా ఎప్పుడు నాకు ఇలా చెప్పలేదు. మీరు ఏమైనా పేర్లు చెప్పగలుగుతారా? దశలు ఏమిటో, ఆ దశలు ఏమైనా పేర్లు ఏమైనా చెప్పారండి? నేను నా శిష్యురాలుగా తీసుకోవడానికి 12 దశల వారిగా కూడా ట్రైనింగ్ ఇస్తున్నానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. శ్రీవర్షినికి 12 దశల్లో ఫస్ట్ బియ్యరు, 12 దశల్లో ఫస్ట్ దశ బియ్యరు, 2 చికెను, 3 మటను, 4 కారు, 5 రోడ్ సైడ్ బాత్రూమ్లు, ఇయే కదండి. ఇట్లాగే 12 చెప్పుకోవచ్చు మనం. మాంసాహారం తింటూ ఉంటారా అండి? ఏ రోజు సాధన చేస్తూ మీకు కనపండి, అక్కడ ఏ వీడియోలో ఉంది చెప్పండి మీ దగ్గర, పలానా చోట సాధన చేస్తున్నాను అని. శ్మశానాలు అమ్మడి తిరగడం కాదండి సాధన అనేది. శ్మశాన సాధన కూడా ఉంది, కానీ శ్మశానంలో కూర్చొని పొరలాడడం కాదండి సాధన అంటే. మాంసాహారం తింటూ ఉంటారా అండి రెస్టారెంట్ లో కూడా? అగోరి అసలు తినను అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా ఆమె. నేను ఎప్పుడో ఒకసారి కొంచెమే తింటానంటూ కూడా చెప్పారు. అది కూడా నేలపైనే తింటాను. ఫేమస్ ఇన్ చిల్లీ చికెన్ మేడం, ఫేమస్ ఇన్ చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ కావాలి అమ్మకి, ఎగ్ పఫ్ కావాలి. రాత్రి 2ంటికి గుర్తొచ్చింది, ఎగ్ పఫ్ కావాలి నాకు. రాత్రి 2ంటికి వెళ్ళి బేకరీ వాడిని భయంకరంగా తలుపులు కొట్టి వాడికి 10 రూపాయలు వస్తే 500 ఇచ్చి కొనుక్కొని తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలి. నిజంగా మాకు పెద్ద గురువు గారు ఉన్నారు, ఆయన కూడా మమ్మల్ని ఇలాంటి కోరికలు ఎప్పుడు అడగల. అసలు ఆయన పట్టించుకోడు. అసలు ఏదైనా డౌట్ వస్తే ఒక పేపర్ పంపిస్తే ఆయన ఎప్పటికో కుదిరితే దానికి రిప్లై ఇస్తారు అంతే. అది కూడా సాధనాపరంగా అయితే పర్సనల్ వ్యవహారాలు ఆయనతో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు. విష్ణు గారు, అఘోరి కుటుంబ సభ్యులకి అసలు అఘోరి ఎలా దగ్గరయ్యింది? ఎందుకంటే ఎంతో దైవభక్తి చూపి దగ్గర అయి ఉంటారు. అసలు ఎలా దగ్గర అయ్యారు అఘోరికి? చెప్పారు కదండి, అనుకోకుండా గురువు గారి ద్వారా కొద్దిగా మాకు రోడ్డు మీద కొద్దిగా పరిచయం అవడంతో ఆవిడ మీద ఒక నమ్మకం కలిగింది, గురువు గారి ద్వారా పరిచయం అయింది అని. కానీ ఆ గురువు దగ్గర నిందలేయటం, ఆ గురువుని వింత వింత చేష్టలు చేయడం, ఈవిడకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మీడియా ఫోకస్ కావాలి. అసలు ఈ రోజు జరిగింది చెప్పండి, నేను రాత్రి గుజరాత్ లో జరిగిన విషయం మేము ఎవరికి చెప్పలేదండి, ఎవరికి చెప్పలే. బిగ్ టీవీలో ప్రకాష్ గారు అని చెప్పి మాకు బాగా పరిచయస్తుడు ఆయన, నా చిన్నప్పటి నుంచి ఆయన నా సన్నిహితుడు ఆయన, నేను అన్నయ్య చుట్టూ తిరిగాను, ఆయనకి కూడా నేను ఫోన్ చేసి చెప్పలేదు. మరి ఈ విషయం మీడియాకి ఎవరు లీక్ చేశారు? ఆవిడకి మీడియా స్టంట్ కావాలి, ఏ రోజుకి ఆ రోజు ఆవిడకి మీడియాలో లేడీ అఘోరి ఈ రోజు సెన్సేషనల్ న్యూస్ అని ఇలా కావాలి ఆవిడకి. ప్రతిరోజు మీరందరూ ఆవిడ గురించే మాట్లాడాలి. అదే ఆవిడకి ఫేమ్ పిచ్ అంటున్నారా? ఫేమ్ కాదు ఇది, ఆవిడకి 24 గంటలు మీలాంటి వాళ్ళు ఒక 200 మంది ఛానల్స్ పెట్టుకొని ఆవిడ కిందే ఆవిడని పొగుడుతూ పనిచేయాలి. ఇంకెంతకు మించి ఆవిడకి ఏ మోటోలు ఉండవు. తీసుకెళ్ళిందండి రాత్రి గుజరాత్. కంప్లైంట్ ఏంటో తెలుసా మీకు? ఆ ఊరు పేరు కూడా నేను మీకు పంపిస్తాను, దోహా అనేది ఉంది. ఆ ఊర్లో జరిగిన కంప్లైంట్ అంటే సిఏ గారి దగ్గర ఎవరో ఒక ఆవిడ అఘోరి వేషంలో ఉండి ఒక 25 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద డాన్స్లు వేస్తుంది, సినిమా పాటలు పెట్టి. అఘోరీలు ఇలాగే సినిమా పాటలు పెట్టి డాన్స్లు వేస్తారండి శిష్యులతో కలిసి? నేను ఎక్కడ వినలేదండి. ఏ ఆకాడాలో జరిగిందండి ఇది? శ్రీవర్షిని కూడా అప్పుడు పక్కనే ఉందా అండి? మాకు పోలీసులు లైవ్ లో చెప్పారండి ఈ విషయాన్ని. వాళ్ళు వెళ్ళిన తర్వాత డాన్స్ ఆపి తండ్రి తండ్రి అని మాట్లాడిందంట. మాట్లాడితే సరే సావండి, ఇక్కడ పెట్రోల్ బంక్ లో కూడా ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళు వదిలేయడం జరిగింది. ఎప్పుడైతే మమ్మల్ని ఇలా రాజేష్ చౌహాన్ గారు అని చెప్పి ఒక ఆయన మాకు రోడ్డు మీద పరిచయం అవటం, మాకు ఇలా జరిగింది, మాకు ఇలా ఎఫ్ఐఆర్ ఉంది, మమ్మల్ని పోలీసులో పంపించారని చెప్పడం, వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి లోకల్ పోలీసులు కాంటాక్ట్ అయ్యి విత్ ఇన్ 10 minutes లో లేడీ అఘోరి ముందు మమ్మల్ని నిలబెట్టారండి. For more videos like this, subscribe Big TV channel.